ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణకు హాజరు కానున్నారు కేసీఆర్. పార్టీ నేతలు, న్యాయ నిపుణులతో చర్చించిన కేసీఆర్ విచారణకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ నివాసానికి కేసీఆర్ వెళతారు. మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. సిట్ అధికారులకు కేసీఆర్ లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన నోటీసులపై 6 పేజీల్లో రిప్లై ఇచ్చారు. సిట్ నోటీసులపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటి గోడలపై నోటీసులు అంటించడం సరికాదని, ఇది నా గౌరవానికి భంగం కలిగించిందన్నారు. చట్టంలో ఇంటి గోడలకు నోటీసులు అంటించాలని ఎక్కడ లేదన్నారు. ఇవాళ నందినగర్లోని నివాసంలో సిట్ విచారణకు హాజరవుతానని చెప్పారు. ఇక కేసీఆర్ కు సిట్ నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. కార్యకర్తలను బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ కు రావాలని పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ భవన్ లో 2000 మంది కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు బీఆర్ఎస్ నేతలు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్ పాత్రపై సిట్ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. అయితే కేసీఆర్ విచారణకు సహకరిస్తారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.